దగ్గర అప్పుడేమో మంచి స్వీట్ చేశారు. ఈరోజు హాట్ చేద్దాం అనుకుంటున్నాను. పీనట్ టిక్కా చేద్దాం అనుకుంటున్నాను. పీనట్ టిక్కానా? వినటానికే చాలా బాగుంది కదా. పీనట్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వేయించిన వేరుశనగ పలుకుల పొడి 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, దానిమ్మ గింజలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, ఉప్పు తగినంత. ఆగండి. ఇప్పుడు చేసా దీని మీదే 3 సెకండ్లు అయిపోయింది. మరి 10 నిమిషాలు టైం ఇచ్చామని ఇలా కూడా వాడుకుంటున్నారా? మీరు లోపల కంగారు పెట్టేస్తున్నారు కదా. అయ్యా చెప్తే కూడా తప్పే శ్రీవాణి. చెప్పొచ్చు శ్రీవాణి ఇప్పటి నుంచి మనం ఏమి. ఫస్ట్ పొటాటోస్, కార్న్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, క్యాప్సికమ్, మిర్చి, చాట్ పౌడర్, బ్రెడ్ పౌడర్ వేయాలండి. ఓకే. కొత్తిమీర వేయరా? మర్చిపోయారా? అయ్యో అనవసరం గుర్చేదా, తీసేయండి. వేస్తా. ఉప్పేసారా? అనురాధ గారు ఏంటండి ఇది? ఉప్పు మర్చిపోతారా? గీత ఎందుకు గుర్తు చేసావు గీత? అంటే మామూలుగా అడిగాను శ్రీవాణి, ఆవిడ వేసారేమో అనుకుని. ఏదైనా నాకెలా తెలుస్తుంది? పీనట్ టిక్కా అన్నారు, దానిమ్మ చేస్తున్నారా? దానిమ్మ కూడా మిక్స్ చేస్తే దాని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు చేసే ప్రాసెస్ చెప్పాలి, లేకపోతే జడ్జెస్ మార్క్ లేరు, మీ ఇష్టం. ఓకే. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ లో కాస్త, బ్రెడ్ పౌడర్ లో ముంచడానికి ముందు ఏం చేశారో కూడా చెప్పాలి. దానిమ్మ గింజలు, నెక్స్ట్ కార్న్, క్యాప్సికమ్, చాట్ పౌడర్, నెక్స్ట్ కొరియాండర్ అన్ని మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ దానిమ్మ గింజలు ఇందులో స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసి దాన్ని ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇది పెట్టాలి. పీనట్స్ ని మళ్ళీ అద్దాలి. కొంచెం వేగాలండి. కొంచెం వేగాలండి. మాడిపోతున్నాయి చూడండి. ఏం మాడలేదు, ఆఫ్ చేస్తారా? తీసి ప్లేట్ లో పెట్టాడు. మొత్తానికైతే పీనట్ టిక్కాలు రెడీ అయిపోయాయి. టైం ఏమో 9 minutes 20 seconds అయింది. అనురాధ గారు, మీరు పీనట్ టిక్కీ అని పెట్టినప్పుడు పేరు డెఫినెట్లీ పీనట్ అందులో ఎక్కువ ఉండాలి. ఫ్లేవర్ రావలేదు అసలు. అండ్ పొమగ్రేనేట్స్ మీరు కుక్ చేశారు, అది నాట్ రిక్వైర్డ్. ఆ ఫ్లేవర్ అవసరం లేదు. మీరు పీనట్ టిక్కీ కన్నా పొమగ్రేనేట్ టిక్కీ అని ఉంటే బాగుండేదని అనిపించింది మాకు.